నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నాకేం తెలియదు, నేను అమాయకుడిని, కావాలనే లిక్కర్ కేసులు నన్ను ఇరికించారని చెబుతున్నారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్. కొందరు పొలిటికల్గా తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. అందుకే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సత్యప్రమాణం చేశారని చెప్తున్నారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. మరి కల్తీ లిక్కర్ కేసులో నిందితులు మాత్రం జోగి రమేష్ పేరు చెప్పడంపై అతనిపై విచారణ కొనసాగుతోంది. ఆయన మాత్రం ఇలా ట్విస్ట్ ఇస్తూ ప్రమాణం చేయడంతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జోగి రమేష్ వైసీపీ హయాంలో ఓ రేంజ్లో రెచ్చిపోయారని చెప్పొచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఆయన చెలరేగిపోయారు. నోటికి ఇష్టం వచ్చినట్టు పని చెప్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. ప్రజెంట్ అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయ్యారు. కానీ కల్తీ మద్యం తయారీలో కింగ్ పిన్ జోగి రమేష్ అనే విషయం తెలియడంతో ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరతీశారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. మద్యం కేసులో జోగి రమేష్ పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. విచారణలో ఏం తేలుతోంది? నిజానిజాలు బయటకు రాకముందే ఆయన ప్రమాణం చేసి నిజాయితీ పరుడునని ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నాడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ చెప్పినట్లుగానే చేశానంటూ నిందితులు ఇచ్చిన సమాచారం సంచలనంగా మారింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ దుర్గగుడిలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేయడం సంచలనంగా మారుతోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర చేతిలో దివ్యను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకేం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కల్తీ మద్యం పేరుతో తన హృదయం గాయపరిచారని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ సాక్షిగా చెబుతున్నారని, తాను ఏ తప్పు చేయలేదని జోగి రమేష్ వివరణ ఇచ్చారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారని, అందుకే ఫ్యామిలీతో వచ్చారని, తాను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేసినట్లు ఆయన పేర్కొంటున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిపై ప్రమాణానికి తాను సిద్ధమని చెప్తున్నారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలిసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధమన్నారు జోగి రమేష్. దీంతో ప్రస్తుతం జోగి రమేష్ చేసిన ప్రమాణం సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు సత్య ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు సత్య ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. లై డిటెక్టర్ టెస్టుకైనా వస్తారా అంటూ ప్రశ్నించారు.